ఊళ్ళో అస్సలు వినరు. ఈయనే ఉంది అసలు కథ అంతా. వాణి, ఈ వాణి అంటే నాలుక ద్వారా ఏ మాట ఊరుతున్నావో అదే మనకు తెలముంట అవుతుంది. అంటే మన ఎదుగుదల ఎక్కడ పోతుంది? ఈయనే పోతుంది. ఊరుకు తాళం వేసేది మనమే కాబట్టి. ఈయన ఊ అని ఎప్పుడైతే అన్నావో ఊరికి తాళం వేసేసినాం. అంటే దావతల్లో ఊరిని కట్టడి చేస్తారు చూడు, కట్టడి చేయరా? బంధనం అంటారు కదా, బంధనం అంటారు కదా. ఊరు మంచిదంటే ఊరు కట్టడి చేస్తారు, బంధనం చేస్తారు. మ్యాక్విల్ గావర్లు అది సేమ్ వాళ్ళు అట్లా బంధనం చేస్తే ఇట్లా మనం నాకుతో బంధనం చేస్తాం. సేమ్ అంత యంత్రం తంత్రం అందింది నాకు. అంటే నీకు పవర్ దేనికి లేదు, దేనికి కూడా లేదు. నాకు ఉన్నంత పవర్ దేవుడికి లేదు, దెయ్యానికి లేదు, శక్తికి లేదు, మంత్రానికి లేదు, యంత్రానికి లేదు, దేనికి లేదు. ఈ నాలుక పవర్ అందరూ తెలుస్తలేదు. అందుకే ప్రతిసారి ఏమంటారు, సరైన పలుకు పలుకు, సరిగా పలుకు విడుదల చేయదు. విడుదల చేస్తే నీవే పోతావు. ఎవరు చూడుకున్న కుక్కల వాళ్ళే పడతారు. అంటే బంధనం, అష్ట దిగ్బంధనం. అష్ట దిగ్బంధనం అంటే ఊరు బంధించడం. అష్ట దిగ్బంధనం గాలి చేస్తారు, ఊరు బంధనం చేస్తారు. అష్ట దిగ్బంధనం ఎక్కడి నుంచి జరుగుతుంది? మన నాలుక ద్వారా. మనకు చెప్పాలని ఉంది, యా నేర్చుకున్నాం చెప్పాలని ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? అష్ట దిగ్బంధనం చేసేసాం. మా ఊళ్ళో ఎవరు వినరు. ఏమైంది అక్కడ? అష్ట దిగ్బంధనం చెప్పాలి. ఎవరింటారు? దానికి క్షమాపణ ఇవ్వాలి. దయచేసి నా ద్వారా పనికి మాలిన మాటలు వచ్చాను, దయచేసి నన్ను క్షమించండి. క్షమాపణ కోరకపోతే ఆ లాక్ విడుదల కాదు, లాక్ ఓపెన్ కాదు. నిజమమ్మా. అందుకే మీరు అప్పుడప్పుడు క్లాసులకు వెళ్ళాలి. మనకు కావాల్సింది క్లాసులకు వెళ్తే అంతా కావాల్సింది దొరుకుతుంది. ఊరికి పరిమితం అయితే, ఇంటికి పరిమితం అయితే ఈ మాటలే వస్తాయి. క్లాసులకు వెళ్తే ఏ మాస్టర్ ఎంత మాట్లాడుతుంది, ఆ మాట నచ్చలేదు కానీ కాస్త పుస్తకాలు చదువుకోవాలి, ప్రతిసారి అనుభవాలు వినాలి. అప్పుడు జ్ఞానం విలువ తెలుస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చినా నేను డబ్బులు వస్తాయని, నాలుగు నోటే మంచి మాటలు పడతాయని, వాళ్ళు దేవుళ్ళు అవుతారా అని పుణ్యం కొరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? నెగిటివ్ మాటలు వదిలిపెట్టాలి. నాకు అండమూట రాజమండ్రిలో వశిష్ఠ కవిత చేస్తే కదా, వశిష్ఠ కవితకి ప్రతి సంవత్సరం లక్షల మంది సైలెంట్ కథ, ఇంకా ఒరుడు అవసరం లేదు, అట్లా తయారు చేసేది కథ సార్. మళ్ళీ ఏ పోలీసు ప్రతిసారి ఎందుకు కొట్టినా లేవేసేది లేదు. ఆయన ఎవరు? సృష్టి రహస్యం తెలిసిన బ్రహ్మర్షి. అట్లా మారకపోయినా మారుతున్నారు. మా ద్వారా ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది నేను చెప్తున్నా ఇంతకంటే ఇంకేం కావాలా అని పొద్దుగా లేచి ఆ విశ్వానికి తాట విడుదల. చాలామంది వింటున్నారు మా మాటలు, చాలామంది వస్తున్నారు. ఇట్లాంటి మాటలు విడుదల చేయండి. ఎప్పుడైతే అవి విడుదల చేస్తారు, ఎందుకంటే ఇక్కడ సిస్ కెమెరా ఉంటుంది. ఇది ఎవరికి అర్థమైతే ఇక్కడ సిస్ కెమెరా ఉంటుంది, ఎవరికి వాళ్ళకే ఇక్కడ సిస్ కెమెరా ఉంటుంది. దాని ద్వారా ఆకర్షించడానికి పోతుంది మాట. మనం ఏది వలికినామో అది అక్కడికి పోయి అక్కడ పాస్ అవుతుంది. నెగిటివ్ వలికినామా తదస్తు దేవతలు ఉంటారు, అశ్విన నక్షత్ర దేవతలు అంటారు కదా. అశ్విన నక్షత్ర దేవతలు ఏం చేస్తారు? వేది వలికినామో తదస్తు అంటారు. ఏమవుతుంది? లాక్ ఓపెన్ కాదు. ఇక చెడు వలికినాము తదస్తు, ఓకే నీకు అదే ఫలితం వస్తుంది అంటారు. ఇప్పుడు కష్టాలు ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రం చేస్తే వచ్చిందా? మనోళ్ళు పాపం చేస్తే వచ్చిందా? నాలుకతోని పాపం కట్టుకుంటున్నాం. ఆ తదస్తు దేవతలు నువ్వు మంచి పలుకు అయితే నాకు తదస్తు అంటారు. ఏ మంచి పలుకు అయితే అది తదస్తు అంటే మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళు దేనికైనా తదస్తు అంటారు, వాళ్ళ పనే అది, వాళ్ళ పనే తదస్తు. నువ్వేం పలికినావో అదే నీకు ఇస్తున్నాం. ఇచ్చితో లాలి అశ్విన నక్షత్ర దేవతలు వాళ్ళు మంచి అయినకైనా ఓకే తదస్తు నీకు ఇస్తున్నాం. 100కి 100 మళ్ళా 5దో 10దో కాదు, 100కు 100% తదస్తు తదస్తు తదస్తాను. అందుకే పెద్దలు అంటారు ఈ నోటి ద్వారా చెడు పడతాడు అంటారు. మనం చేస్తాం చెడు వరకటానికే ఎక్కువ ఇష్టపడతాం. కానీ వాడు ఇట్లా అయిపోయాడు, వాడి గట్లా అయింది, ఇవే వస్తాయి. ప్రతిసారి ఇవి ప్రాపంచిక మాటలు మాట్లాడుతూ అంటారు. పక్కపోండి ఇల్లు కాలిపోతుందా? చూడు
చూసి చూడనట్టు ఉండు కానీ అది సహాయం చేస్తాను పోకు.